రామ్ చరణ్ గారి 'పెద్ది' మూవీ నుండి 'చికిరి చికిరి' సాంగ్ నిన్న రిలీజ్ చేశారు గదా! సో, ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్ అయిన ఈ సాంగ్ ఇప్పుడు యూట్యూబ్‌లో రికార్డులైతే బ్రేక్ చేస్తుంది. రికార్డులు బద్దలు కొడుతుంది. కొత్త రికార్డులైతే క్రియేట్ చేస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే అటు 'పుష్ప 2' రికార్డ్‌ని బ్రేక్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. సో, మరి 'చికిరి చికిరి' సాంగ్ ఇప్పటి వరకు ఎంత వ్యూస్ సాధించింది? మరి 'పుష్ప 2'కి సంబంధించి ఎటువంటి రికార్డ్‌ని బ్రేక్ చేసింది? మరి సాంగ్‌కి సంబంధించి సోషల్ మీడియాలో ఎటువంటి చర్చ జరుగుతుంది? అనేది ఒక్కసారి కంప్లీట్‌గా మనం ఈ 'చికిరి చికిరి' సాంగ్ గురించి డిస్కస్ చేద్దాం. అలాగే టాప్ 10 వరకు ఉన్న సాంగ్స్ హైయెస్ట్ వ్యూస్ సాధించిన సాంగ్స్‌కి సంబంధించి కూడా లిస్ట్ ఒకసారి మనం కంప్లీట్‌గా అయితే చూద్దాం. రామ్ చరణ్ గారు అండ్ బుచ్చిబాబు సనా గారు వీళ్ళ కాంబినేషన్‌లో 'పెద్ది' సినిమా అనౌన్స్ చేశారు. అంటే అటు పక్క రామ్ చరణ్ గారు 'ట్రిపుల్ ఆర్' తర్వాత పెద్ద హిట్ కోసం అయితే వెయిట్ చేసి చూస్తున్నారు. తను యాక్ట్ చేసిన 'ఆచార్య' సినిమా డిజాస్టర్ అవ్వడం, ఆ తర్వాత 'గేమ్ చేంజర్' డిజాస్టర్ అవ్వడం, వరుసగా డిజాస్టర్‌లయితే ఆయన అభిమానుల్ని కాస్త ఆందోళనకు గురిచేశాయి. సో, ఒక ఈగర్‌గా పెద్ద హిట్ కావాలని జెప్పేసి ఆయన కూడా కోరుకుంటున్నారు. అటు బుచ్చిబాబు సనా గారేమో 'ఉప్పెన' సినిమా బ్లాక్ బస్టర్ సాధించిన తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నారు. ఆ హీరోతో సినిమా ఉండబోతుంది, ఈ హీరోతో సినిమా ఉండబోతుందని జెప్పేసి ఆయనకు సంబంధించి వరుసగా ఇలాంటి ప్రచారాలు జరిగినప్పటికీ ఆయన రామ్ చరణ్ గారితో సినిమా చేస్తున్నట్టుగా అనౌన్స్ చేసేసారు. అలా ఇద్దరి కాంబినేషన్ అయితే సెట్ అయిపోయింది. ఒక పెద్ద బ్లాక్ బస్టర్ తర్వాత డైరెక్టరు, ఒక డిజాస్టర్ తర్వాత హీరో రామ్ చరణ్ గారు వీళ్ళ కాంబినేషన్ సెట్ అవ్వడం జరిగింది. అయితే ఈ సినిమా విషయానికొస్తే టీమ్ మొత్తం కూడా ఫుల్ కాన్ఫిడెన్స్‌తో అయితే ఉంది. అటు రామ్ చరణ్ గారు కావచ్చు, లేకుంటే బుచ్చిబాబు సనా గారు కావచ్చు, ఈ 'పెద్ది' ప్రాజెక్ట్ పైన ఫుల్ కాన్ఫిడెన్స్ ముందు నుంచి కూడా ఉంది. అయితే రిలీజ్ అయిన కంటెంట్ కూడా ఫుల్ పాజిటివ్ రెస్పాన్స్ అటు జనాల్లో ఆడియన్స్ దగ్గర నుంచి కూడా వచ్చింది. అంటే రామ్ చరణ్ గారి లుక్స్ కావచ్చు, లేకుంటే గ్లిమ్స్ కావచ్చు, ఇప్పుడు రిలీజ్ అయిన ఈ సాంగ్ కావచ్చు, మంచి రెస్పాన్స్ సాధించుకుంది. సో, ఈసారి రామ్ చరణ్ గారికి ఇదొక పెద్ద కమ్‌బ్యాక్ అవుతుంది. 'ట్రిపుల్ ఆర్' ఎంత పెద్ద హిట్ అయిందో, ఆ స్థాయిలో ఈ సినిమా కూడా విజయాన్ని సాధిస్తుందని జెప్పేసి రామ్ చరణ్ గారి అభిమానుల్లో ఒక ఆశనైతే నింపింది. ఒక హోప్‌నైతే ఈ సినిమా ఆహ్, నుంచి రిలీజ్ అయిన కంటెంట్ అయితే వాళ్ళకిచ్చింది. సో, ఇందులో రంగస్థలం నాటు ఆహ్, రంగస్థలంలో రామ్ చరణ్ గారి పెర్ఫార్మన్స్ గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటాం గదా! ఆ స్థాయి పెర్ఫార్మన్స్ ఇచ్చేంత స్కోప్ 'పెద్ది' సినిమాలో ఉంటుందని జెప్పేసి కూడా ఆయన అభిమానులైతే భావిస్తున్నారు. ఎందుకంటే మనం చూస్తున్నాం రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో ఆ రగ్డ్ లుక్‌లో ఆహ్, రంగస్థలంలో ఆయన ఎటువంటి పెర్ఫార్మన్స్ ఇచ్చారో సో, అటువంటి లుక్స్, అటువంటి బ్యాక్‌డ్రాప్, రూరల్ బ్యాక్‌డ్రాప్ మళ్ళీ ఇదొక స్పోర్ట్స్ డ్రామా ఆల్రెడీ గ్లిమ్స్‌లో మనం చూసాం ఆయన కొట్టే ఆ షాట్స్ ఇవన్నీ కూడా సో, ఒక మంచి ఎంటర్‌టైన్‌గా ఉండడం చూస్తున్నాం. సో, అలా ఒక పెర్ఫార్మన్స్‌కు స్కోప్ ఉన్న మూవీ రామ్ చరణ్ గారికి అవుతుంది. సో, పెర్ఫార్మన్స్ ఇరగదీయడంలో ఆయన ముందుంటారు. 'గేమ్ చేంజర్' ఫ్లాప్ అయినా కూడా ఆయన పోషించిన అప్పన్న పాత్రకి ఆయనకెంత అప్లాజ్ వచ్చిందో మనకు తెలిసింది. సో, అటువంటి రోల్స్‌లో ఆయన బ్యాక్ టు బ్యాక్ అటు రంగస్థలంలో చెవిటివాడిగా చేయడం, మళ్ళీ ఇందులో మూగవాడిగా అంటే నత్తి ఉన్న క్యారెక్టర్‌లో చేయడం అనేది ఆయనకు మాత్రమే సాధ్యం. సో, అలా హీరో తను ఎటువంటి పెర్ఫార్మన్స్ వరుసగా ఇస్తున్నాడో మనం చూసాం. సో, పెర్ఫార్మన్స్‌కి ఇందులో పెద్ద పీట వేసే అవకాశం కూడా ఉంది. అటువంటి స్కోప్ ఈ సినిమాలో ఉంది అని జెప్పేసి తెలుస్తుంది. మరి అందుకోసం ఇప్పుడు రామ్ చరణ్ గారి అభిమానులు కూడా ఈ సినిమా కోసం ఆ స్థాయిలో ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఈగర్‌గా కూడా వెయిట్ చేస్తూ వస్తున్నారు. అయితే ఈ సినిమాకి సంబంధించి వరుసగా అప్డేట్స్ ఇస్తూ వస్తున్నారు. ఎందుకంటే మార్చ్ 27న రిలీజ్ చేయబోతున్నామని జెప్పేసి వాళ్ళు అనౌన్స్ చేసేసారు. సో, ఆ నేపథ్యంలో ఒక వైపున ప్రమోషన్స్ కూడా చేస్తూనే మరోవైపు షూటింగ్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నారు బుచ్చిబాబు సనా గారు. సో, అలా ప్రాపర్‌గా ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ గాను, ఇటు ప్రమోషన్స్ గాని ఒక ఈక్వల్‌గా జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. సో, మంచి హైప్ ఉండడం, ఈ ప్రమోషన్స్ యాక్టివిటీస్ చేయడం అనేది ఈ సినిమాకి మరింత ప్లస్ అయ్యే అవకాశం అయితే ఉంది. మనం ఆల్రెడీ చూసాం 'గ్లిమ్స్' రిలీజ్ అయింది. మంచి టాక్ తెచ్చుకుంది. ఆ తర్వాత సాంగ్ రిలీజ్ చేస్తామని చెప్పేసి ఫస్ట్ సింగిల్ అని చెప్పేసి వాళ్ళు అనౌన్స్ చేశారు. అందుకు సంబంధించి ఒక ప్రోమో రిలీజ్ చేశారు. ప్రోమోకి ముందు బుచ్చిబాబు సనా గారు, ఏఆర్ రెహమాన్ గారు వీళ్ళిద్దరూ కూర్చొని ఆ సాంగ్‌కి సంబంధించి డీటెయిల్డ్‌గా మాట్లాడుకున్నారు. ఆ వీడియో కూడా వైరల్ అయిపోయింది. అండ్ 'పెద్ది' సినిమాకి అటు ఏఆర్ రెహమాన్ గారిని తీసుకురావడం కూడా అదొక మంచి అడ్వాంటేజ్ ఈ మూవీకి అని చెప్తున్నారు. సో, ఇప్పుడు మనం చూస్తూ వస్తున్నాం అటు తమన్ గారు, దేవిశ్రీ ప్రసాద్ గారు, అనిరుద్ గారు వీళ్ళు ఫుల్‌గా సినిమాలతో బిజీ అయిపోవడం, వాళ్ళ వర్క్‌ని మనం వాళ్ళ సినిమాలో చూయించడం. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి కూడా తమన్ గారిని తీసుకుంటారా? లేకుంటే అనిరుద్ గారిని తీసుకుంటారా? అని చర్చ జరిగిన వేళ ఈయన బుచ్చిబాబు సనా గారు, ఏఆర్ రెహమాన్ గారిని తీసుకురావడం సో, మంచి బజ్ కూడా ఈ సినిమాకి ఏర్పాటయిపోయింది. సో, ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్‌లో రామ్ చరణ్ గారి ఈ కాంబినేషనే ఒక మంచి కాంబినేషన్ సెట్ అయిపోయిందన్నట్టుగానే
టాక్ నడుస్తుంది. సో అలా ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ సింగిల్ విషయంలో ఏఆర్ రెహమాన్ గారితో బుచ్చిబాబు సన గారు చేసిన ఆ వీడియో అంటే అనౌన్స్మెంట్ వీడియో కూడా మంచి వైరల్ అయిపోవడం, దానికి కూడా మంచి టాక్ రావడం చూసాం. ఆ తర్వాత చిక్రీ చిక్రీ సాంగ్ ప్రోమో వచ్చిన తర్వాత కాస్త భిన్నాభిప్రాయాలు వచ్చాయి. ఇది కాపీ చేశాడు ఏఆర్ రెహమాన్, అక్కడి నుంచి పట్టుకొచ్చాడు, ఇక్కడ నుంచి పట్టుకొచ్చాడు అని చెప్పేసి ఇలా ట్రోలింగ్ చేయడం అయితే మొదలు పెట్టేస్తారు సోషల్ మీడియాలో. మనం చూసాం, దానికి సంబంధించి కొన్ని రిఫరెన్స్లు కూడా పెట్టారు. అయితే చాలా మంది దీన్ని డిఫెండ్ చేస్తూ ఆయన ఆస్కార్ విన్నారు, మామూలు మనిషి కాదు ఆయన, శంకర్ గారి సినిమాలకు ఎటువంటి మ్యూజిక్ ఇచ్చారో ఆయన గురించి మనం ఇప్పుడు మాట్లాడేంత స్థాయి అర్హత కూడా లేదు. ఆయన ఆస్కార్ సాధించిన వ్యక్తి. సో అటువంటి వ్యక్తిని ఇలా ట్రోల్ చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి డిఫెండ్ కూడా చేశారు. అలా ఆ తర్వాత ప్రోమో రిలీజ్ అయిన తర్వాత ఇటువంటి ఒక చర్చ జరిగిన తర్వాత చిక్రీ చిక్రీ సాంగ్ ఫుల్ వీడియో రిలీజ్ చేస్తారు. సో ఇది మంచిగా ఆకట్టుకుంటుంది అందరినీ. అయితే కాస్త భిన్నాభిప్రాయాలు కూడా వస్తున్నాయి. అంటే కంప్లీట్ ఏఆర్ రెహమాన్ గారిని తీసుకురావడం, మళ్ళీ సాంగ్ ప్రోమో ఈ స్థాయిలో తీసుకెళ్లడం, రామ్ చరణ్ గారి పెద్ద సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఉండడంతో ఈ సినిమాకి సంబంధించిన మ్యూజిక్ మీద కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నారు. అయితే ఆ ఎక్స్పెక్టేషన్స్ ఒక తారస్థాయికి వెళ్ళడం వల్లనేమో చాలా మందికి ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేదు అన్న అభిప్రాయాలు కూడా వ్యక్తం చేస్తూ పోస్టులు పెడుతున్నారు. అయితే దీన్ని రామ్ చరణ్ గారి అభిమానులు అయితే ఇది యాంటీ ఫ్యాన్స్ చేస్తున్న ప్రచారమే కానీ సాంగ్ మాత్రం అద్భుతంగా ఉందని వాళ్ళు కౌంటర్లు వేస్తూ వాళ్ళు కూడా పోస్టులు పెడుతున్నారు. ఏదేమైనా సాంగ్ మాత్రం చాలా మంది అయితే ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా రామ్ చరణ్ గారి లుక్స్ కావచ్చు, ఆయన స్టెప్స్ కావచ్చు, జానీ మాస్టర్ మరొకసారి ఎరగదీశాడు. మంచి డ్యాన్స్ మూమెంట్స్ ఈ సాంగ్ లో రామ్ చరణ్ గారిని పర్ఫెక్ట్ గా ఆయన యూజ్ చేసేస్తారు. ఆయనకు పర్ఫెక్ట్ అయిన సెట్లు స్టెప్స్ ఆయన డిజైన్ చేశారని చెప్పేసి కూడా టాక్ వినిపించేసింది. సో అలా ఆయన మొత్తం కూడా ఆయన స్టెప్స్ తో సాంగ్ మొత్తం ఫుల్ చేయడం అని చూసాము. సో రామ్ చరణ్ గారు ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ డాన్సర్ మన టాలీవుడ్ ఇండస్ట్రీలో, ఇండియన్ ఇండస్ట్రీలో అని చెప్పుకోవాలి. సో అటువంటి వ్యక్తిని పర్ఫెక్ట్ గా యూజ్ చేసుకున్నారు జానీ మాస్టర్. మంచి స్టెప్స్ ఈ సాంగ్ కి సెట్ చేసేసారు అని చెప్పేసి కూడా మనం ఆ స్టెప్ చూస్తే అర్థమైపోతుంది. సో అది థియేటర్లో మంచి ఐ ఫీస్ట్ గా అయితే ఉండబోతుంది. మామూలుగా మనం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఫుల్ సాంగ్స్ ఎప్పుడు రిలీజ్ చేయరు. మామూలుగా లిరికల్ సాంగ్ వీడియో చేసి మధ్యలో స్టెప్స్ యాడ్ చేసి చిన్నగా ఒక క్యూరియాసిటీ ఉంచుతారు. మనం ఎప్పటి నుంచో కూడా ఆ టాంప్లెట్ వస్తుంది. కాకపోతే ఈ సాంగ్ విషయానికి వచ్చేసరికి కంప్లీట్ ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్ చేసేసారు. కంప్లీట్ గా రామ్ చరణ్ గారి స్టెప్స్ తో అందరినీ కూడా అలరించారు. ఆయన అభిమానులను కూడా ఆకట్టుకుంటుంది ఆ స్టెప్స్ అనేది మనం చూస్తాం. అయితే ఇప్పుడు ఈ చిక్రీ సాంగ్ యూట్యూబ్ లో అయితే సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. సో ఫుల్ రికార్డులు అయితే బద్దలు కొడుతుంది. ముఖ్యంగా పుష్ప 2లోని కిసిక్ సాంగ్ రికార్డ్ ని కూడా బద్దలు కొట్టేసింది. అంటే 24 గంటల్లో అత్యధిక వ్యూస్ సాధించిన వీడియో సాంగ్ గా ఇప్పుడు పెద్దిలోని ఈ చిక్రీ చిక్రీ సాంగ్ నిలిచింది. సో గతంలో ఈ సాంగ్ అంటే ఈ రికార్డ్ అనేది పుష్ప 2లోని కిసిక్ సాంగ్ పేరుతో ఉండేది. కిసిక్ సాంగ్ అనేది 24 గంటల్లో 27.19 మిలియన్ వ్యూస్ అయితే సాధించింది. ఇప్పుడు ఆ రికార్డ్ ని బద్దలు కొట్టి పెద్ద సినిమా 28 మిలియన్ వ్యూస్ కి అయితే వెళ్ళిపోయింది. 28 అది కూడా 14 గంటల్లోనే 28 మిలియన్ వ్యూస్ సాధించి కిసిక్ సాంగ్ రికార్డ్ ను బ్రేక్ చేసి ఇప్పుడు నంబర్ 1 పొజిషన్ లోకి అయితే వెళ్ళిపోయింది. సో అటువంటి ఒక రికార్డ్ ను ఈ కిసిక్ మన చిక్రీ సాంగ్ అనేది సొంతం చేసుకోవడం చూస్తున్నాం. సో ఈ స్థాయిలో రికార్డ్ అయితే బద్దలు కొట్టింది. ఒకసారి కంప్లీట్ గా మనం టాప్ 10 లిస్ట్ ఏ విధంగా ఉందనేది మనం చూసుకుంటూ వస్తే ఇప్పుడు మొదటి ప్లేస్ కి అయితే చిక్రీ సాంగ్ వచ్చేసింది. సో పెద్ద సినిమా నుంచి 28 మిలియన్ వ్యూస్, అది కూడా 24 గంటలు కౌంట్ చేస్తున్నాం కదా, 14 గంటల్లోనే ఈ గంట సాధించడం ఇది ఒక గొప్ప విషయం చెప్పుకోవాలి. ఇక 24 గంటలు వచ్చేసరికి ఇంకెంత వ్యూస్ వస్తుందనేది మనం వెయిట్ చేసి చూడాల్సిందే. ఇక తర్వాత సెకండ్ ప్లేస్ కు కిసిక్ సాంగ్ వెళ్ళిపోయింది. 24 గంటల్లో 27.19 మిలియన్ వ్యూస్. ఆ తర్వాత విజిల్ పోడు ది గోట్ అనే మూవీ నుండి అది 24.88 మిలియన్ వ్యూస్ సాధించింది 24 గంటల్లో. ఆ తర్వాత అరబిక్ కూత్ బీస్ట్ సినిమా నుంచి 23.77 మిలియన్ వ్యూస్. ఆ తర్వాత నానా హైరానా గేమ్ చేంజర్ నుంచి మళ్ళీ ఇది రామ్ చరణ్ గారి ఏ సినిమానే 23.44 మిలియన్ వ్యూస్. ఆ తర్వాత మళ్ళీ గేమ్ చేంజర్ నుంచే ధూప్ 6వ ప్లేస్ లో ఉంది, 21.27 మిలియన్ వ్యూస్ సాధించింది. ఆ తర్వాత 7వ ప్లేస్ లో అసుర హననం హరిహర వీరమల్లు పవన్ కళ్యాణ్ గారి సినిమా 19.93 మిలియన్ వ్యూస్ సాధించింది. ఆ తర్వాత 8వ ప్లేస్ లో మాట వినాలి, అది కూడా హరిహర వీరమల్లు సినిమాలోని సాంగ్ 19.51 మిలియన్ వ్యూస్ 24 అవర్స్ లో సొంతం చేసుకుంది. ఆ తర్వాత 9th ప్లేస్ లో దమ్ మసాలా గుంటూరు కారం 17.42 మిలియన్ వ్యూస్ సాధించింది. తర్వాత 10th ప్లేస్ లో రారా మచ్చా, ఇది కూడా గేమ్ చేంజర్ సినిమా నుంచి రామ్ చరణ్ గారి సినిమా 16.44 మిలియన్ వ్యూస్ సాధించింది. ఈ రకంగా టాప్ 10 లిస్ట్ అయితే ఇలా ఉంది.
నంబర్ 1 ప్లేస్ కి మళ్ళీ రామ్ చరణ్ గారు ఈ చిక్రీ సాంగ్ వెళ్ళిపోవడం చూస్తున్నాం. ఆ రకంగా దీనిపైన సోషల్ మీడియాలో ట్రోలింగ్ అది ఇది జరిగినప్పటికీ సో ఈ రికార్డులు సొంతం చేసుకోవడంలో మాత్రం బ్రేక్ పడట్లేదు. ఫుల్ గా యూట్యూబ్‌ని అయితే దున్నేస్తుందని చెప్పుకోవాలి. సో ఇలా సాంగ్ మొత్తం కూడా విపరీతంగా వైరల్ అవ్వడం, చాలా మంది సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఈ సాంగ్‌కు రీల్స్ చేయడం, అవి వైరల్ అవ్వడం ఇటువంటివి మనం చూస్తూ వస్తున్నాం. సో ఏదేమైనా ఇలా చిక్రీ సాంగ్ కూడా వైరల్ అయిపోయి ఈ స్థాయిలో రికార్డులు బద్దలు కొట్టడం అనేది సినిమాకి ఇంకాస్త ఎక్స్‌పెక్టేషన్స్ పెంచే విధంగా వెళ్ళడం, సినిమా మీద ఏ స్థాయిలో అంచనాలున్నాయో దీనికి నిదర్శనంగా నిలుస్తుంది. ఇక సినిమా కూడా మార్చ్ 27న రిలీజ్ కాబోతుంది కాబట్టి సో అప్పటి వరకైతే వెయిట్ చేసి చూడాలి. ఇంకా సెకండ్ సింగిల్, థర్డ్ సింగిల్ కూడా రిలీజ్ చేసే అవకాశాలున్నాయి కాబట్టి ఇది కూడా రామ్ చరణ్ గారికి మరొక మ్యూజికల్ హిట్‌గా కూడా నిలవబోతుంది. ఎందుకంటే 'రంగస్థలం' ఎంత మంచి మ్యూజికల్ హిట్‌గా నిలిచిందో మనం చూసాం. ఇప్పుడు ఈ సినిమా కూడా ఆ స్థాయి మ్యూజికల్ హిట్‌గా కూడా నిలవబోతుంది. అటు 'ఉప్పెన' సినిమా బుచ్చిబాబు సన్న గారికి కూడా మంచి మ్యూజికల్ హిట్ ఇచ్చింది. సో అలా ఇద్దరికి కూడా ఈ సినిమా మంచి మ్యూజికల్ హిట్ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది. మరి చూద్దాం ఇక మిగతా అప్డేట్స్ ఎప్పుడొస్తాయో. దానికి సంబంధించి అలాగే మూవీ కూడా తొందరలో రిలీజ్ కాబోతుంది కాబట్టి సో దానికి సంబంధించి మనం కూడా ఆ మూవీ ఎలా ఉండబోతుందో వెయిట్ చేసి అయితే చూద్దాం. థాంక్ యూ సో మచ్.